సో హే గైస్, గుడ్ ఈవినింగ్ అనమాట. నాకు ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో అందరికీ శుభ సాయంత్రం అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఇంకా ముందే వచ్చింది న్యూ ఇయర్ 1 డే. సో అదనమాట. సో ఈరోజు బ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే గ్రోసరీ షాపింగ్. న్యూజిలాండ్లో గ్రోసరీ షాపింగ్ ఎలా ఉండిద్ది, ప్రైజెస్ ఎలా ఉంటాయి. ఈరోజు ఏంటంటే మేము జస్ట్ చికెన్ అనుకుందాం అనుకుంటున్నాం, సండే ఈవినింగ్ అనమాట. సో మీ అందరికీ న్యూజిలాండ్లో గ్రోసరీ షాపింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ప్రైజ్లు ఏమి ఉంటాయి అని చెప్పి చూపించడానికి ఈ బ్లాగ్ తీస్తున్నాం. ఓకే, సో ఇప్పుడైతే హాస్టల్లో ఉన్నా, ఒక 2 సెకండ్లో బయట కలుద్దాం. సాయి ఓపెన్ కోక. సో ఇది మైక్ లేకుండా అనమాట. ఎల్ఎన్పి ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ అవన్నీ తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటానని ఎల్ఎన్పి అనమాట. సో గ్రోసరీ షాపింగ్కి వెళ్తున్నాం ఇవాళ. బ్లాగ్ కంటెంట్ అంటే ఏంటంటే ఎల్ఎన్పి అంటే లెమన్ అండ్ ఇది చదవండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బయటకు వచ్చాను. ఫస్ట్ టైం హ్యాండ్స్ ఫ్రీగా మా కెమెరా మ్యాన్స్ అన్ని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మా హోటల్. సో న్యూ వరల్డ్ అని చెప్పి ఒక గ్రోసరీ షాప్ ఉంది ఇక్కడ మన దగ్గరలో, ఈ వెనకమాల రోడ్లో. ఇదంతా స్లోప్ ఉంటున్నాను కిందకి అక్కడ. సో ఏంటంటే న్యూ వరల్డ్లో క్రిస్మస్ ఆఫర్స్ పెట్టారు. చికెన్ తక్కువ రేట్కి వస్తుంది. ప్లస్ న్యూ వరల్డ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ 9 దాకా స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ నుంచి నైట్ 9 దాకా వస్తుంది. సో అదే అనమాట అక్కడ. దానికోసం చికెన్ తీసుకోవడానికి వెళ్తాం. సో ఇప్పుడు ఎక్కువ ఫినిష్ చేశాను అనమాట. కోక్ 0, మళ్ళీ షుగర్ ఎక్కువ తగ్గితే షుగర్ వచ్చేసింది, ప్లస్ ఫ్యాట్. ఏంటంటే తాగిన తర్వాత రోడ్ల మీద పడేయకూడదు. ఆ బిల్లు ఉంటే బిల్లులో పడేయాలి. చేస్తున్నాం ఆల్రెడీ. సో ఇది వచ్చేసి న్యూ వరల్డ్ అనమాట. సో గ్రోసరీస్ బాగా తక్కువ దొరుకుతుంది వచ్చాం. అంటే మా హాస్టల్ రోడ్ నుంచి ఇలా కిందకు వస్తే సో ఇది వచ్చేసి ప్రైస్ అనమాట. బాగా హెవీస్ అనమాట. ఏంటంటే క్రిస్మస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళు కొంచెం పెంచారు. ఇక్కడ ఇండియా లాగా కొంచెం బయట పెట్టారు. ఇండియాలో లాగా షాపులు 7 దాకా 10 దాకా 11 దాకా ఉంటాయంటే ఉండవు. 8 దాకా ఉంటాయి. సాయంత్రం 6 లేదంటే 7 ఉంటాం. ఆ టైం దాకా ఉంటుంది. సో టైం పెట్టారు. చూద్దాం. సో ఇవి వచ్చేసి ప్రైజెస్ అనమాట. మీకు ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి వైల్డ్ మష్రూమ్స్ అనమాట, అంటే అడవిలో దొరికే మష్రూమ్స్. ఇవి ఏంటంటే ఫార్మింగ్ చేసి తీసిన మష్రూమ్స్ అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి $10.99, $11. ఇవి వచ్చేసి $18 అనమాట. $18 అంటే మీరు డాలర్ ఎలా కౌంట్ చేస్తారంటే, మేమున్న కంట్రీలో న్యూజిలాండ్లో డాలర్ వచ్చేసి 51 రూపీస్ ఉంది. ఇండియాలో డాలర్ వచ్చేసి 52 దాకా ఉంది దగ్గర. సో అలా నేను చెప్పిన ప్రైస్కి మీరు ఇంటూ 51 కానీ 52 కానీ వేసుకోండి. ఈ రోజు ఎంత ఉంటే అంత. సో మనకేంటంటే ఈ గ్రోసరీ షాప్స్లో వైన్స్ కానీ మందు కానీ అన్నీ అమ్ముతారు అనమాట. సో ఈ వైన్ బాటిల్ వచ్చేసి $12.99. చూసారు, వైల్డ్ మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవే $11 ఉన్నాయి. వైన్ బాటిల్ వచ్చేసి $12.99 ఉంది. అంటే మంది ఇక్కడ బాగానే తక్కువకే దొరికింది. ఎందుకంటే న్యూజిలాండ్లో వైన్ యార్డ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఫ్యూచర్లో నాకు టైం దొరికితే, నా దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళడానికి వైన్ యార్డ్కి వెళ్ళి వైన్ యార్డ్ బ్లాగ్ కూడా తీస్తాను. ఇవన్నీ అవే. అవన్నీ బియర్స్ అనమాట. $15 ఉంది బియర్ వచ్చేసి. అంటే ఇవి పెద్ద బాక్సెస్ వస్తాయి. $15 అంటే 6 వస్తాయి అనమాట మొత్తం ఇందులో. సో అదనమాట. ఇంకా మీకు వైన్ చూపించాను కదా. మెయిన్ పార్ట్ ఏంటంటే నేను చికెన్ తీసుకొని వచ్చాను ఇక్కడికి. సో మేము వచ్చేసి ఎప్పుడు తీసుకునేది ఇదే. $5.12 ఉంది. ఇది వచ్చేసి $5.0 ఉంది. తేడా ఏంటంటే ఒక దానిలో వెయిట్ తేడా వచ్చింది, ఒక దానిలోనేమో
అంటే జస్ట్ వెయిట్ మాత్రం తేడా వచ్చింది. అన్నీ ఉంటాయి అనమాట. ఇంకోటేమో బ్రష్ పీస్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది, $7 అలా ఉంది. అంటే వెయిట్ బట్టి ప్రైస్ మారింది. అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా కందనకాయలు, పోర్కు, బీఫ్, చికెన్ అన్నీ ఉంటాయి. అన్నీ విడివిడిగా అమ్ముతారు అన్నమాట ఇక్కడ. అంటే విడివిడిగా అమ్ముతారు. మీకు హోల్ చికెన్ కావాలి, హోల్ చికెన్ కూడా నువ్వు తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇదేమో బిర్యానీకి, ఇందులో సగం చికెన్ ఫ్రైలో కూడా వేస్తాం. ఇది కూడా వచ్చి చికెన్ ఫ్రై అనమాట. సో ఇది వచ్చేసి $7.14 ఉంది. అసలైతే $8.93 ఉంది. డిస్కౌంట్ వచ్చేసి మనకి $7.14 అనమాట. సో అలా చికెన్ దొరికింది, అన్నీ దొరుకుతాయి. ఇవాళ ఈ కాస్ట్ ఎంత అయిందో ఈ ఎండింగ్లో మాట్లాడుకున్నాం. సో నైట్ బిర్యానీ ఫ్రై అనుకున్నాం కదా, ఇందులో కోక్ లాగా అట్లా. ఇది వచ్చి 6 పీస్ కోక్ అనమాట. మేము ఎలాగో నలుగురు ఉంటాం దాంట్లో, ఇంకా 2 తర్వాత ఉంటాయి. ఇది వచ్చేసి $8.99. $8.99 అంటే $12 వచ్చేసి 51.49 ఉంది. అలా పాయింట్స్ కూడా లెక్కేసుకుంటే మీరు ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్ అనమాట. ఇక్కడ ఇండియాలో లాగా డిమార్ట్లో లాగా జనాలు పెట్టి మనకి ఎవరికాడు స్కాన్ చేసేవారు, మనమే స్కాన్ చేసుకోవాలి. సో సంచి వచ్చేసి ఇటువైపు పెట్టాలి, సరుకులు వచ్చేసి అటువైపు పెట్టాలి. ఇలా సంచిలో వేసుకోవాలి. చూద్దాం టోటల్ బిల్ ఎంత అవుతుందో. సో అది ఇక్కడ బిల్ వచ్చేసి $26.42 అయింది. ఏంటంటే ఈ సంచి తీసుకుంటే మళ్ళీ $1 కాస్ట్ అయింది. అంతకుముందు మేము ఇక్కడికి వచ్చాం ఆల్రెడీ షాపింగ్కి, అప్పుడు రూమ్లో ఉంది తీసుకొచ్చాం. ఇక్కడ వచ్చింది చూడండి. అంతే అనమాట, అయిపోయింది, మనం కొనేసాం. బిల్ వచ్చేసి ఆ కింద నుంచి వచ్చింది. సో ఇది వాళ్ళ బిల్లు. ఇంకా షాపింగ్ అవ్వలేదు సండేకి. ఇంకా పెరుగు తీసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. అంటే ఈ షాప్లో జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు దొరకదు, మీకు ఇంకో షాప్కి వెళ్ళి తీసుకోవాలి. అలా అంటే ప్రతి సరుకులు ఒక చోటే ఉండవు అనమాట. ఈ షాప్ అనేది డిస్కౌంట్స్ పెట్టారు, కానీ మ్యాక్సిమం ఇది న్యూజిలాండ్ బేస్డ్ షాప్ అనమాట. వేరే కంట్రీస్ మీద ఫోకస్ చేయదు. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ చికెన్ అలాంటివే దొరుకుతాయి. మనకి జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు ఇవన్నీ కావాలంటే ఉల్సివత్ అని చెప్పి మీకు నేను అంతకుముందు వీడియోస్లో నాకు ఇన్స్టాగ్రామ్ చూపించాను ప్రైస్, ఇండియన్ డిమార్ట్ అని చెప్పి. సో అందులో ఏంటంటే పెరుగు నీకు అన్ని రకాల కంట్రీ వాళ్ళని అన్ని రకాల కన్సిడర్ చేసి ఆ షాప్ పెట్టారనమాట. సో మీరు అక్కడ అన్ని కంట్రీస్ దొరుకుతుంది సామాన్లు ఏం కావాలంటే. సో పెరుగు జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం, ఇండియన్ స్టోర్లో కూడా దొరికింది, కాకపోతే మనం తెలిసిందే కదా. దాని మీద కూడా ఇక్కడ కూడా GST వేస్తున్నారు. సో అందుకని ఇండియన్ షాప్స్ అవాయిడ్ చేసి ఇక్కడ ఉన్న షాపుల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అవే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ కూడా దొరుకుతున్నాయి బాగానే. సో అది ఇదంతా వచ్చేసి క్వీన్ స్ట్రీట్ అనమాట. ఫ్రైడే నైట్స్ ర్యాంప్ ఆడిస్తారు రోడ్లలో. ఇవాళ సండే. మీకు ఈసారి ఫ్యూచర్లో పబ్ కల్చర్ ఎలా ఉంటుంది, క్లబ్స్ ఎలా ఉంటాయి న్యూజిలాండ్లో, ఇది కూడా ఒక బ్లాగ్ తీసి పెడదాం అనుకుంటున్నాను. టైం దొరికితే పెడతా. సో అదనమాట. సో దేర్ ఆర్ మై బాయ్స్. ఇంకేం తీసుకోవాలరా? చూస్తారుగా ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఫైనల్లీ వచ్చేసాం అనమాట ఉల్సివత్కి. ఓ తోటి బ్లాగర్ లాగా ఉన్నారు, స్టాండ్ అన్నీ పెట్టుకొని వస్తున్నాను అనమాట. సో అది ఇది వచ్చేసి తీసుకోవద్దు అనమాట. సేమ్ మా ఇండియన్ డిమార్ట్ లాగే ఉంటుంది, చూపిస్తాను ఎలా ఉంటుంది అంటే. సరిగా అక్కడేమో చికెన్ రేట్లు తక్కువ, ఇక్కడేమో మష్రూమ్ రేట్లు తక్కువ. అక్కడ మేము ఇంత చూసినప్పుడు $12 ఉంది. ఇక్కడ అవే వైల్డ్ మష్రూమ్స్, నార్మల్ మష్రూమ్స్ మనకు వచ్చేసి $3.88 అనమాట. సో అలా తెలిసి మనకి ఇండియాలో లాగే, అంటే ఇండియాలో లాగా అన్ని చోట్ల MRP రేట్లు ఒకేలా ఉండవు. ఇక్కడ MRP రేట్లు అనేవి ఉండవు. వాడి ఇష్టం అన్నమాట. స్టోర్ వాడు కొనుక్కున్న తర్వాత వాడి స్టోర్లో ఎంత లిస్ట్ చేసుకోవాలంటే అంత లిస్ట్ చేసుకోవచ్చు వాడు.
వచ్చేసాం అనమాట. బాస్కెట్ తీసుకున్నాం. మనకు కావాల్సింది ఇక్కడ పెరుగు ఒకటి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి. అలా ఇది వచ్చేసి ఎప్పుడు తీసుకున్నాం పెరుగు అనమాట. ఎప్పుడు వచ్చినా 1 లీటర్ తీసుకుంటాం. ఎందుకంటే మాకు కనీసం 2 వీక్స్ నుంచి 3 వీక్స్ దాకా వచ్చింది. 2 వీక్స్ కూడా అట్లీస్ట్ 1 వీక్ వచ్చింది. పెరుగు అయిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ మా సన్ని తీసుకున్నాడు. అది కూడా చూపిస్తావా? ఆయిల్ వచ్చేసి $8.99 అనమాట. ఇదే మా ఏమంటారు రామబాణం, ఇంకేమంటే లక్ష్మణ్ రేఖ అలాంటివి. ఎందుకంటే టమాటాలు చాలా 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 రేట్ ఎక్కువ. ఇంకా తప్పక ఇలాంటి క్యాన్లో వాడాల్సి వస్తుంది. సో ఇది మా పరిస్థితి. 5 క్యాన్లు తీసుకున్నాం. వారానికి వస్తాయి అన్నమాట. టమాటాలు కొనలేము, పచ్చిమిరకాయలు కూడా కొనలేము. వాటి రేట్లు చూపిస్తే మీకు బంగారం అమ్మేసి లేదంటే ఇలాంటివి అమ్మేసి కొనాలి. తప్పదు ఈ వారానికి ఇవే. సో అది వచ్చేసి మనం కుకీ క్రీమ్ ఐస్ క్రీమ్ తీసుకుంటాం. ఇది వచ్చేసి బ్రాండ్ అనమాట. ఈరోజు బాక్స్ 2 లీటర్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఏంటంటే మా వాళ్ళు మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఐస్ క్రీమ్ బాగా తినాలని అందరూ కనిపించినప్పుడు ఇలా సరుకుల్లో ఇంక్లూడ్ చేసి ఈవినింగ్ స్పెట్టి కొట్టుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి $5.90 ఉంది మనం తీసుకుంది. మీకు ఈరోజు చేసిన బిల్ అంతా ఎండింగ్లో నేను ఎంత ఉంది వాళ్ళ ఇండియన్ రూపీ అంటుంది, రూపీ ప్రైస్ బట్టి క్యాల్కులేట్ చేసి చెప్తాను అనమాట. చెక్కర్ పండుగ తీసుకొచ్చాం. ఎక్కడైనా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, చెక్కర్ ఏం మారదు. సారీ ఇక్కడ $20 అయింది. సో ఏంటంటే ఇక్కడ సంచిలో పెడితే మనకి స్కాన్ అవుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి. సో అందుకని పక్కన పెట్టి పెట్టాం. సో అదనమాట. హిల్స్పోత్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం. సన్ను చాలా బాగుంది ఈవినింగ్ కాబట్టి. సో ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలి. అంత దూరమే కాదులేండి. ఈ ప్లేస్ నేను ఆల్రెడీ మీకు అంతకుముందు వ్లాగ్లో చూపించాను. అదే నేను పిజ్జా తిన్నాను కదా అక్కడ అనమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి ఇక్కడ ఒక ఇండియన్ షాప్ ఉంటుంది. ఆ ఇండియన్ షాప్లో తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇదే అనమాట ఇండియన్ షాపు. ఓన్లీ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవడానికి మాత్రమే వచ్చాం. చిన్న స్టోర్. సైమన్ రైస్ వచ్చిందా? మనం వాడట్లేదు కదరా, అది పెద్దదానికి మారాం కదా. అయిపోయింది రెడ్డి. ఇంకేదో తీసుకో. ఇవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి రెడ్ దానిలో, కానీ పెద్దవి కావాలి మనకి. ఎన్టీఆర్ బాదం పాలంట. సో తెలుసు కదా బాదం పాలంటే. సనీ బాదం పాలంటే బాపట్లు దొరికారా? ఈ చాక్లెట్స్ ఏమైంది ఇదే రూమ్లో ఉంది. సాయంత్రం ట్రై చేద్దాం. 17 grams ప్రోటీన్. అది ఫ్రెండ్స్, ఇలా మోసుకెళ్ళాలి. ఇండియా కాదు కదా, బండ్లు కార్లు ఏముండవు. ఎంత దూరమైనా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. సన్లైట్ పడుతుంది, ఫేసెస్ కనిపెట్టలే, అడ్జస్ట్ చేసుకోండి పర్లేదు. యా ఇండియాలో లాగా బండ్లు ఉండవు, కార్లు ఉండవు, ఏముండవు కాబట్టి ఒక సంచిని మూసుకుంటూ వెళ్తాం. ఇది మా పరిస్థితి. ఏముండదు మా కష్టాలు. ఆఫ్ వస్తే నిద్రలో లేసేసరికి 3 అయింది, సైకిల్ చేసేసరికి 6 అయింది, వండుకునేసరికి 9 అయింది. పడుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ టైం పనికి వెళ్ళాలి. చూసే వాళ్ళకి ఏముంది, ఇండియా నుంచి అలా బాగానే ఉంది తినడానికి చెప్పడానికి.
న్యూజిలాండ్కి వచ్చేసాము మామూలుగా అది ఇది అంటే ఉండిద్ది, పని ఉండిద్ది, ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి. ఎవరు చూపిస్తాడు, ఎవరు చూపిస్తాడు. రాడ్ రియాలిటీ. సో అదనమాట సంగతి. ఇప్పుడే హాస్టల్కి వచ్చేసాం. ఈరోజు బ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఏంటంటే ఇంకా ఉంది, పైకి రూమ్కి వెళ్ళాలి, బిల్ వేయాలి, కుకింగ్ చేసుకోవాలి. 1 నైట్కి చెప్పా కదా, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ అనుకుంటున్నాం 1 నైట్కి, ఏమైతే తెలియదు. సో అదంతా కూడా బ్లాగ్ తీయచ్చు, కానీ మళ్ళీ రూమ్లో అంత టైం లేదు, మాకు అంత ఓపిక లేదన్నమాట ఫస్ట్ ఎవరికి. సో ఏంటంటే హాస్టల్కి వచ్చేసా. సో మన టోటల్ బిల్ ఎంత ఏందో మాట్లాడుకుందాం ఈరోజుకి. ఫస్ట్ వచ్చేసి మనకి $24 అయింది. మీకు పైకి వెళ్ళినాకే చెప్తారండి. వచ్చేసాం ఫైనల్లీ మన గార్డెన్ హాస్టల్కి. ఇలాగా దీని సంగతి. Mama, you are in vlog. Say hi to my audience. Hi. How are you? Fine. కాల్ తగ్గిందా? తగ్గింది. ఇంకేం సంగతి? ఇంకేం లేదు. ఇవాళ ఈవినింగ్ ఏంటి మరి మీ రూమ్లో ఊపు? చికెన్ బిర్యానీ ప్లస్ అంతే. సరుకులు తెచ్చారా? తెచ్చా అన్నయ్య. సర్కిల్ బ్లాగ్లోనే ఉన్నాను ఇప్పుడు. సరుకులు బాగా ఉన్నావా? ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళి తెచ్చాం. ఓకే, సీజన్ ఓకే అన్నమాట. వాడు మా రూమ్మేట్, అంతకుముందు బ్లాగ్స్లో కూడా మీరు వస్తాను అని ఫ్రీ హెయిర్ కట్కి హ్యాండ్ ఇచ్చారు కదా వాడు. సో అదనమాట, ఫైనల్లీ వచ్చేసాం. లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ది డే. సో మీకు ఇప్పుడు ప్రైస్ ఎంత అయిందో చెప్తాను మొత్తం టోటల్. ఫస్ట్ ఏంటంటే ఇవాళ న్యూజిలాండ్ డాలర్ ఎంత ఉందో చూద్దాం, డాలర్ రేట్ ఎంత ఉందో. మనం డాలర్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, మనం ఆన్లైన్లో గూగుల్లో చూసిన డాలర్ రేటుకి మనకి ఎక్స్చేంజ్ కంపెనీస్ ఉంటాయి. ఎక్స్చేంజ్ కంపెనీస్ అని చాలా ఎక్స్చేంజ్ యాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్స్చేంజ్ యాప్స్లో ఇచ్చే డాలర్ రేట్కి తేడా ఉండిద్ది. సో మనం డాలర్ రేట్ ఏంటంటే ఎప్పుడు ఎక్స్చేంజ్ యాప్స్లో చూసుకోవాలి, అప్పుడే మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ అని కరెక్ట్గా ఎంత ఉందో తెలిసిద్ది. లేదు ఆన్లైన్లో చూసుకుంటే అది కంప్లీట్ మార్కెట్ ప్రైస్ ఉండిద్ది అనమాట ఇంక్లూడ్ అయ్యి. సో ఇవాళ వచ్చేసి ఎక్స్చేంజ్ ఇండియన్ రూపీ న్యూజిలాండ్ కరెన్సీలో 51.92 ఉందండి. అంటే దగ్గరగా 92కి వస్తుంది. తొందరగా 92కి వస్తే బాగుండు. సో ఇదన్నమాట మేము వాడే యాప్. ఇక్కడ మనం డాలర్స్ ఎంటర్ చేస్తే మనకు డైరెక్ట్గా ఇండియన్ కరెన్సీ చూపించింది. ఇప్పుడు $1000 అనుకుందాం. సో మాకు ఇవాళ ఎంత ఖర్చు అయింది? సో ఫస్ట్ వచ్చేసి $24 అయింది. తర్వాత ఒక $21 అయింది. ప్లస్ లాస్ట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకున్నాం కదా, అక్కడ ఒక $12 ఖర్చు అయింది. టోటల్కి వచ్చి 57 అయింది. సో 57 ఇండియన్ కరెన్సీ చెప్పాలి కదా మీకు. సో 2000 దగ్గరగా 3000 ఉందండి. ఓన్లీ ఒక సండే ఖర్చు మాది, జస్ట్ చికెన్ కర్రీ, అదే చికెన్ ఫ్రై, బిర్యానీ వండుకోవడానికి. సో అది చూసే వాళ్ళకి ఎలా ఉండేదంటే, న్యూజిలాండ్లో ఉంటున్నావు, సంపాదిస్తున్నావు, నీకేంటి అలాగే అనిపించింది అనమాట. కానీ ఇక్కడ ఖర్చులు చాలా ఉంటాయి. ఈ ఖర్చులు అన్నీ నేను డీటెయిల్గా ఒక వ్లాగ్ తీసి పెడతాను. మేబీ నాకు ఓపిక ఉంటే ఇప్పుడే తీసి పెడతాను. అంటే నేను రావడానికి ఎంత ఖర్చు అయింది, అసలు నా స్టోరీ ఏంటి, నేను ఏం జాబ్ చేస్తాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇవన్నీ అసలు ఈ వ్లాగ్ ముందు ఆ వ్లాగే రావాలి. కానీ ఈ వ్లాగ్ ఎందుకు నాకు తీయాలనిపించి తీసాను అనమాట, వాళ్ళ గ్రోసరీ షాపింగ్ వ్లాగ్. సో అంతేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలనిపించినా కానీ, లేదంటే నాకు డైరెక్ట్గా మాట్లాడాలనిపించినా కానీ, నా ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మొన్నే ఒక పార్క్ వెళ్ళాను అనమాట, పార్క్ వెళ్ళి పోస్ట్ కూడా పెట్టాను. సో చూడండి, మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి లాంగ్ వీడియో ఇస్తే వాడు షార్ట్ చేసి పంపిస్తాడు. అంటే ఎందుకంటే పీపుల్కి లాంగ్ వీడియో చూడటం కన్నా షార్ట్ వీడియో చూడటం చాలా ఈజీగా అనిపించింది, తొందరగా స్క్రోల్ చేసి వెళ్ళిపోవచ్చు కాబట్టి. సో అంతేనండి, నేను మీ వెంకట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. బాయ్. మాకు కొత్త వ్లాగ్లో కలుద్దాం.